బాపట్ల జిల్లా చీరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరల్ ఫీవర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నానాటికి జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. జలుబు, జ్వరంతో మొదలయ్యే ఈ రోగాలు ముదిరి ప్రాణ సంఘటనగా మారుతున్నాయి. ఒక్క రోజులోనే 500 ఊపీలు నమోదయ్యాయంటే వైరల్ ఫీవర్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉందో ఇట్లే అర్థమవుతుంది. ఇక ఏరియా వైద్యశాలలో 112 మంది ఇన్పేషెంట్లుగా చేరి అన్ని రకాల రక్త పరీక్షలు చేయించుకున్న వారిలో 50 మందికి డెంగూ నిర్ధారణ అయింది. వీరిలో 7 చిన్నారులు ఉన్నారు. ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి రోగ నిర్ధారణ చేయించుకొని డెంగ్యూతో పాటు లివర్ ఇన్ఫెక్షన్లు, కామర్లు కూడా రావడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఏరియా వైద్యశాలలో రోగుల కోసం సౌకర్యాలు కల్పించామని, ముందస్తుగా బెడ్లు పెంచామని, వైరల్ ఫీవర్తో వచ్చిన వాళ్ళకి అన్ని రకాల రక్త పరీక్షలకు తగిన కిట్లు ఏర్పాటు చేస్తున్నామని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుభాష్ని తెలిపారు. ఈ జ్వరాలకు సంబంధించిన సీజన్ మొదలైపోయింది. చాలామంది పేషెంట్లే జ్వరంతో, నిమ్ముతోటి వస్తున్నారు. వీళ్ళలో ఎక్కువగా కూడాను మామూలు వైరల్ ఫీవర్ రావాలి ఈ సీజన్ అంటే, అట్లా కాకుండా ఆ వైరల్ ఫీవర్ కూడాను డెంగ్యూ ఫీవర్ లాగా వస్తున్నాయి. సో మేము ఇక్కడ ఈ మధ్య ఒక 15 రోజుల్లోనే మేము ఒక 60 మందికి పైగా మేము డెంగ్యూ పాజిటివ్ కేసులు చూసాము. వాటిల్లో మేము రెగ్యులర్గా అడ్మిషన్లు చేసుకోవడము, ప్లేటెట్స్ కౌంట్ తగ్గకుండా సెలైన్లు అవన్నీ పెట్టడము, అవన్నీ చేసి మోస్ట్లీ రికవర్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. ఇంతవరకు ఏ కేసు రెఫర్ చేసే అవకాశం రాలేదు. దానికి సంబంధించిన వరకు మాకు అన్ని వైద్య పరికరాలు, మందులు, సెలైన్లు అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. ప్లస్ బ్లడ్ టెస్ట్ కూడాను మేము డెంగ్యూ టెస్ట్ అవన్నీ కూడా ఇక్కడే చేసేస్తారు. ప్లేట్లెట్ కౌంట్ కూడా మేము రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉంటాము. అది కూడా ఇక్కడే జరిగిపోతూ ఉంటుంది. అదే దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. సో అడల్ట్స్కైనా అంటే పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి ఇద్దరికీ వస్తున్నాయి. ఇది ఎందుకంటే మనము డ్రై డే లాగా ఫ్రైడే పాటించాలి. ఈ సంవత్సరం